హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి ఒకేసారి 2 విడతల డబ్బులైతే మనకు ఖాతాల్లోకైతే పడబోతున్నాయి. సో డబుల్ బెనిఫిట్స్ అయితే చేకూరబోతున్నాయి. సో ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి రావడం జరుగుతుంది, ఎవరెవరికి డబ్బులు వస్తాయి, అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆయనైతే అప్పుడు ప్రకటించారు. సో ప్రకటించిన తర్వాత అప్పుడు అంటే ఎన్నికల హామీలో ఇచ్చారనమాట. సో ఎన్నికల హామీ ఇచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత కలిగిన ప్రతి రైతుకి గత ప్రభుత్వం వచ్చేసి 13,500 రూపాయల డబ్బులను అయితే ఇచ్చేవాళ్ళు. సో ఈ 13,500 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,500 రూపాయలుగా ఉండేది. అయితే అధికారం చేపట్టినటువంటి కూటమి సర్కార్ మొన్నటి వరకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది కాబట్టి మేము 14,000 రూపాయలు ఇస్తాం. సో 14,000 రూపాయలు ఎందుకు ఇస్తామంటే మేము ఇస్తామనేది 20,000. 20,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. సో 6,000 కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేటప్పుడు మళ్ళీ మేమెందుకు ఇట్లాగివ్వడం అని చెప్పేసి సో ఇస్తే ఎక్స్ట్రా అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కేంద్ర ప్రభుత్వం 6,000 ప్లస్ ఇది ఒక 14,000 డైరెక్ట్గా వచ్చేసి మొత్తం కలిపి 20,000 రూపాయలు అవుతుంది. కానీ ఇప్పుడు తాజాగా విడుదలైనటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఆ యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా 10,000 రూపాయలకైతే పెంచుతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ కూడా వచ్చాయన్నమాట. సో కేంద్రం నుంచి ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో అయితే ఒక సమావేశం అయితే నిర్వహించి ఆ క్యాబినెట్లో మంత్రివర్గ సమావేశంలో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాల మార్పులు చేసి ఆ మార్పులతో పాటుగా మనకు అర్హతలను అయితే విడుదల చేసి ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం మనకు అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉంటారో సో గత ప్రభుత్వంలో మీకు రైతు భరోసా డబ్బులు వచ్చినా సరే ఈ గవర్నమెంట్లో రూల్స్ ప్రకారం మీరు ఎలిజిబిలిటీ సాధిస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. సో ఈ విధానంలో మనకు కొత్తగా అయితే రూల్స్ అయితే ప్రవేశపెట్టారు. సో ఈ యొక్క రూల్స్ ఏంటి, అసలు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎంత మేరకు పెంచారు, ఎంత మేరకు తగ్గించారు, సో కంప్లీట్ విషయాలు కనుక మనం క్లారిటీగా చూసుకుంటే సో మొట్టమొదటిగా మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి సర్కార్ ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుంది, 20,000 రూపాయలకి 14,000 తక్కువ కాబట్టి 14,000 రూపాయలు మేము వేస్తామని చెప్పి స్టార్టింగ్లో చెప్పారు. కానీ రీసెంట్లీ కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలకి పీఎం కిసాన్ పెంచుతున్నామనే అప్డేట్స్ వచ్చిన వెంటనే సో మేము ఇస్తామన్న 14,000 రూపాయల్లో మేము 10,000 రూపాయలు ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుంది. సో టోటల్ కలుపుకుంటే మీకు 20,000 రూపాయలు ఎలాగో మీ ఖాతాల్లోకి వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా 10,000 రూపాయలు చెప్పింది. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక అయితే ఉందన్నమాట. సో ఈ మెలిక వల్ల చాలామంది రైతులకి 10,000 రూపాయలు మాత్రమే డబ్బులు వస్తాయండి. చాలామందికి 10,000 రూపాయల కంటే పైన 20,000 రూపాయల డబ్బులు అయితే ఈ ఒక్క ఏడాది అయితే వస్తాయన్నమాట. సో ఎవరెవరికి 10,000 రూపాయలు వస్తాయి అనే దానికి సంబంధించి చూస్తే ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి అనేది ఎక్కువ ఉంటుందో సో వాళ్ళందరికీ 10,000 రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా రాదు. ఎవరికైతే 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి 20,000 రూపాయల డబ్బులు అయితే వస్తాయి. సో ఎందుకు అలాగ వస్తాయంటే గైడ్లైన్స్ ఆ విధంగా మార్పులు చేర్పులు అయితే జరిగాయి అనమాట. సో గత గవర్నమెంట్ ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం పెట్టుకొని 6,000 రూపాయల కేంద్రం నుంచి తీసుకొని 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వంతో మనకు సంబంధం పెట్టుకొని ఈ యొక్క రైతులకు చేయూతనిచ్చే అంశం ప్రకారంగా డైరెక్ట్గా కేంద్రం నుంచి 10,000 రూపాయలు అయితే తీసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుంది, టోటల్గా 20,000 రూపాయలు అయితే వస్తాయి. అయితే ఈ 10,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం మాత్రం కొన్ని కొత్త గైడ్లైన్స్ అయితే మార్పులు చేర్పులు చేసిందండి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే
కౌలు రైతులకు బెనిఫిట్ని తీసివేసిందనమాట. సో కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం ₹1 అంటే ₹1 కూడా ఇవ్వదు. ఇక మనకు కౌలు రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే ప్రకటించిందో అంత అమౌంట్ అయితే ఇస్తుంది. టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా రైతుకి 5 ఎకరాలు మాత్రమే భూమి అయితే పెట్టిందనమాట. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అనర్హత అయితే వస్తుందన్నమాట. సో 5 ఎకరాల కంటే తక్కువ ఎవరికైతే భూమి ఉంటుందో సో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ కిందకి వాళ్ళైతే వస్తారు. 5 ఎకరాల కంటే పైన ఉండే వాళ్ళకి పీఎం కిసాన్ డబ్బులు రావు. సో ఈ యొక్క చిన్న కండిషన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాల వరకు భూమి ఉన్న వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తుందన్నమాట. సో 7 ఎకరాల మెట్ట, 3 ఎకరాల మాగాణి లేదా మీకు తడి పొడి 2 నేలలు కలిపి టోటల్గా 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 10 కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీకు ₹1 కూడా రాదనమాట. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా వెలువరించినటువంటి ఆ యొక్క అప్డేట్ ప్రకారం, ఎందుకంటే మేము ₹14,000 ఇస్తామన్నప్పుడు సో 10 ఎకరాల భూమి కలిగిన వాళ్ళందరికీ కూడా సో మాకు ఖచ్చితంగా డైరెక్ట్గా మాకు ₹14,000 వస్తాయి, కేంద్ర ప్రభుత్వం ₹6,000 ఈగిపోయినా పర్వాలేదులే అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం 10 పంచుకున్నాయి కాబట్టి డబ్బులు అనేటివి ఇప్పుడు ఈ రైతులందరూ కూడా చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు అనమాట. సో ఎందుకనంటే 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే డబ్బులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వదు. సో కాబట్టి 10 ఎకరాల కంటే పైనుండే వాళ్ళు, అంటే మనకు 10 ఎకరాల కంటే పైనుండే వాళ్ళకి ఎవరు బెనిఫిట్ ఇవ్వరు అనుకోండి. 10 ఎకరాల కంటే తక్కువ ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 5 పైన 10 లోపు ఎకరాలు కలిగినటువంటి వారందరూ కూడా ఇప్పుడు కేవలం వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ₹10,000 అనేది ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వదు. ఈ యొక్క నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది రైతులు అయితే అయోమయానికి గురవుతున్నారు. సో చాలామంది వీడియోస్ కొడితే రకరకాలుగా చెప్పడం వల్ల చాలామంది వాళ్ళకి నచ్చిన వేలో దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల చాలామందికి అయితే అర్థం కావట్లేదు. సో అందుకని నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే 10 ఎకరాల కంటే పైన భూమి కలిగిన వాళ్ళందరికీ కూడా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ₹10,000 ఇస్తుంది కాబట్టి మీకు ఆ ₹10,000 ఉంటుంది. 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగినటువంటి చిన్న సన్నకారు రైతులు ఎవరు ఉంటారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా ఒక 2 అప్డేట్స్ అయితే పక్కాగా చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక 2 అప్డేట్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అందులో కామన్గా ఒకటైతే ఉంటుంది. అదే మీ యొక్క ఆధార్ కార్డ్కి, బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవడం. సో ఇదైతే కామన్ అనమాట. సో ఇది మీరు పీఎం కిసాన్కి ఎలిజిబిలిటీ కావాలన్నా, మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ స్కీమ్కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులకి ఎలిజిబిలిటీ కావాలన్నా పక్కాగా ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలి. అది మీరు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబరు లింక్ చేసుకునే ప్రక్రియ అనమాట. సో ఇక రెండోదిగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే ఏం లేదండి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకోవడం. సో 2 ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకోవడమే, కాకపోతే పథకానికి లింక్ చేసుకోవాలి. ఈ పథకానికి ఎలా లింక్ చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి మీరు వెళ్ళి ఆ సిఎస్సి సెంటర్లో మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఓటీపీ వచ్చేటువంటి మొబైల్ని తీసుకుని వెళ్తే అక్కడ వేలిముద్ర వేసుకుంటారు, లేకపోతే ఓటీపీ ద్వారా అయినా సరే మీకు ఈకేవైసీ పూర్తి చేసి పంపిస్తారనమాట. సో ఈ యొక్క ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. ఈకేవైసీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. తాజాగా సంక్రాంతి కానుకగా 19 విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది. 2024-25 సంవత్సరంలో వార్షిక సంవత్సరంకి మనం ముగిసేసరికి ఈ యొక్క డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి. కాబట్టి ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ అయితే చేసుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు కామన్గా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్, ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకుంటాము. అదనంగా మనం కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ల్యాండింగ్ అంటే ఏం లేదండి, మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని పట్టాదారు పాస్బుక్కి లింక్ చేసుకోవడం. ఇది ఎక్కడ చేస్తారంటే మీ యొక్క సచివాలయం దగ్గర, మీ యొక్క విఆర్ఓ దగ్గరికి మీరు మీ యొక్క పట్టాదారు పాస్బుక్, మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ 2 కానీ తీసుకొని వెళ్తే ఆయనకి జెరాక్స్లు కనుక ఇచ్చి సరే ఈ విధంగా లింక్ చేయండి అంటే ఆయన మనకు ఆన్లైన్లో ఓపెన్ చేసి మన ఫోన్ నెంబర్తో పాటుగా ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కూడా దానికైతే లింక్ చేస్తారనమాట. సో లింక్ చేసిన వెంటనే మనకు అది ఆధార్ సీడింగ్ అంటారు అనమాట. సో మనకు అది ఆధార్ అనేది మనకు డైరెక్ట్గా దానికి వెబ్ ల్యాండింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ అనేది ఉంటేనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకి 10,000 ఇస్తుంది,
10 ఎకరాల్లో భూమి కలిగిన వాళ్ళకి 10,000 ఇస్తుంది. సో ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 10,000 రూపాయలని ఎవరైతే 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. సో ఈ విధంగా మనకు కొన్ని రూల్స్ అయితే మార్పులు చేర్పులు చేశారు. అదేవిధంగా ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి కామన్గా ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మనకు రైతులకు పెట్టుబడి సాయం. సో కామన్గా ఉండేటువంటి రూల్స్ కనుక చూసుకున్నట్లయితే వాటిలో మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ పెన్షనర్లు ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, అలాగే మనకు ఈ యొక్క చెప్పాను కదా భూమి గురించి ల్యాండ్ అయితే అది. సో ఇక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండేవారు, ఇక మనకు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఈ యొక్క వీళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే వాళ్ళ యొక్క రూల్స్ని అయితే విడుదల చేశారు. సో టోటల్గా ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం 10,000 రూపాయలు పెంచుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళు ఎప్పుడైతే పెంచి డబ్బులు విడుదల చేస్తారో ఆ రోజే మేము కూడా 10,000 రూపాయలు వేసేస్తామని చెప్తున్నారు. సో టోటల్గా మన ముందు ఈ యొక్క సంక్రాంతి అయితే ఉందన్నమాట. సో సంక్రాంతి కానుకోగా కేంద్ర ప్రభుత్వం కనుక డబ్బులు కనుక విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా 10,000 రూపాయలు అయితే విడుదల చేస్తుంది. సో ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అన్నదాత సుఖీభవ ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు లిస్ట్ చెక్ చేసుకునే విధానం, అలాగే మనకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు వస్తాయారో అర్హులు లిస్ట్ కూడా అయితే 2 పెట్టాను. సో 2 చెక్ చేయండి. 2 చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండండి. ఒకవేళ ఎలిజిబిలిటీ కనుక లేకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫర్దర్గా ఇలాంటి చిన్న అప్డేట్స్ కూడా మిస్ కాకుండా క్లారిటీగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.